ఇంటికో చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు అన్నారు కదండి పెద్దలు. అందుకని చెప్పే నేను మొక్కలు బాగా పెంచుతానన్నమాట. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. నేను ఇంతకుముందు బాగా ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచేవాడిని. రోజెస్, లిల్లీస్ ఇట్లాంటివన్నీ. కానీ మా బుడ్డోడు పుట్టిన తర్వాత వాడికి అన్నీ హోమ్ గ్రోన్ పెస్టిసైడ్స్ లేని ఫుడ్ అది పెట్టాలి, ఫ్రూట్స్ అన్నీ మంచిగా తీసుకోవాలి అని చెప్పి ఇంట్లోనే పెంచుదామని నేను పూనుకున్నాను. అందుకని చెప్పే వాడి కోసం ఒక స్ట్రాబెర్రీ ప్లాంట్, మల్బెర్రీ ప్లాంట్ ఇవన్నీ కొన్నాను. ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేశాను. మా ఇంట్లో ఒక బొబ్బాస్కాయ తెచ్చాము. దాన్ని సీడ్స్ అవన్నీ వేసేసాను. చిన్న చిన్న మొక్కలు చూసారా ఎలా వచ్చినాయో, భలే వచ్చినాయి. అప్పుడప్పుడు ఇట్లాంటి వీడ్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ పీకేయాలి. సపోటా ఒకటి ఉంది ఇంట్లోనే, తర్వాత సీతాఫలం చెట్టు ఒకటి ఉంది. మా బ్రూస్ గారు చూసారా ఎంజాయ్ చేస్తున్నాడు మొక్కలన్నిటిని, వాటిని స్మెల్ చూసి. సో ఇలా మీరు కూడా అన్నీ ఇంట్లో పెంచుకోండి. దానివల్ల ఏంటంటే మనకి పెస్టిసైడ్స్ లేనివన్నీ వస్తాయి. అలానే కాదు, జస్ట్ అవే కాదు, ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ కూడా ఇంట్లో మంచిగా పెంచుకోండి. దానివల్ల ఎయిర్ ప్యూరిఫైయింగ్ కూడా జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. బాయ్.